అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపించేది ఏంటంటే కుంతి మాధవేశ్వర స్వామి ఆలయం అండి. ఇది ఇంద్రునిచే ప్రతిష్ఠింపబడింది అనమాట. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించాడు. సో బ్రాహ్మణ హత్య పాపం. అందువల్ల ఏంటంటే ఇంద్రుడు పంచమాధవుల్ని ప్రతిష్ఠించాడు అనమాట. ఒకటి వచ్చేసి కాశీ శ్రీ బిందు మాధవస్వామి, ప్రయాగ శ్రీ వేణుమాధవస్వామి, కేరళ పద్మనాభం సుందర మాధవస్వామి, పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి, రామేశ్వరం శ్రీ సేతు మాధవస్వామి. ఇక్కడ మనం పిఠాపురం కుంతి మాధవస్వామి వారి ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాము. ఇది మనకి పిఠాపురం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. దగ్గరే, మోస్ట్లీ అయితే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఒక 10 to 20 రూపీస్ తీసుకుంటే అంతకుమించి ఎక్కువ ఛార్జ్ అయితే అవసరం లేదు. సో ఇదంటే చాలా పురాతన దేవాలయం అండి. ఎందుకంటే ఇంద్రుడు అంటే అక్కడ కృతయుగంలో మొదలుపెట్టాడు, అప్పుడు ప్రతిష్ఠించిన గుడి అనమాట. తర్వాత ద్వాపరయుగంలో కుంతీదేవి ఇక్కడ వాళ్ళ క్షేమార్థం కోసం, పాండవుల యొక్క క్షేమం కోసం ఆమె ఇక్కడ మాధవస్వామిని ప్రార్థించింది అనమాట. అందువల్ల ఇక్కడ ఈ గుడికి కుంతి మాధవస్వామిగా పేరు వచ్చిందనమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్ హరే రామ హరే కృష్ణ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.